ఊరకనే పూజ అంతా తీయాలని ఇచ్చింది. ఊరనే ఇటు చూసుకుంటాడు, చూసుకుంటే ఊరనే పట్టుకుంటే వస్తుంది. అంత బాధ్యత రహితంగా ఉంటే అలా చెప్పు. పూజ జరిగే విధానం అంతా తీయాలని కదా, తీసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఉంచుకుంటారు కదా, అది కదా చెప్పింది. ఎడంగా ఉండేది ఎలాగైనా ఆడి నుంచి అటాక్ గిర్రని తిప్పుతున్నారు. ఫోన్ వచ్చింది, ఆగిపోయింది. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయమంటే తప్పే ఉంది. జనాల్ని ప్రసాదాలని అన్ని కవర్ చేయాలి, కానీ నువ్వు ఆ నుంచి గిర్రని తిప్పుతుంటే ఏమొస్తుంది చెప్పు. నీట్గా ఫోన్ పట్టుకోవడం నీకు తీమనిస్తే ఐఫోన్ ఎందుకు తీసావురా? రేపోతే అన్నదానం ఉందని చెప్పు. నువ్వు తీసుకోండి. భక్తులకి విజ్ఞప్తి, మర్చిపోయా స్వామి గారికి రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది. దయచేసి అందరూ గమనించగలరు. రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అండి. రేపు గుమగుమ మధ్యాహ్నం ఉభయం ఇచ్చి ఉభయదాతలు మాకు ముందుగా చెప్పవలసిందిగా చాలా తేడా ఉంటుంది. ఉభయం ఇచ్చి ఉభయదాతలు ముందుగా మాకు చెప్పవలసిందిగా మనవి. వంటగారు డౌట్ ఉంటే మమ్మల్ని ముందుగా వచ్చి అడగండి, రకరకాలు చెప్తాము, చెప్పి చేయండి. రేపు 11 గంటలకి స్వామివారు పూజా కార్యక్రమం వచ్చును. ఉపయోగించి ఉభయదాతలు ముందుగా చెప్పాలి. ప్లేట్లు గ్లాసులు అక్కడ ఏంటి. ఉపయోగించి ఉభయదాతలు రేపు ఉదయం ఎవరైనా ఇవ్వవలసింది అనుకుంటే దయచేసి ఇప్పుడు వచ్చి చెప్పండి. ఏమైనా పాత్రలు మీ ఉంటే ఒక అరగంట, గంట, 2 గంటలు ఉండి మీరు తీసుకోమండి. మాయే కనిపించలేదు. ముఖ్య గమనిక, ఎవరి ప్లేట్లు వాళ్ళే తీసుకెళ్ళండి. పక్కన ప్లేట్లు తీసుకెళ్ళొద్దు మర్చిపోయి. కొంచెంసేపు ఉండి తీసుకోండి. అలాంటి పెద్దలకి మధ్యలో దూరితే పైన వేస్తాం. మనిషి కొంద మధ్యలో దూరితే ఎవరైనా చెప్పిన వాళ్ళకి 50 రూపాయలు తీసుకోండి. ప్రసాదాలు ఎక్కడికి వెళ్ళవు. చిన్నగా కొంచెం పెట్టండమ్మా, జాగ్రత్తగా ప్లేట్ కింద పడిపోతాయి. అట్టికాయ కూడా 2 ముక్కలు చేసి సుబ్బయ్య. కొంచెం పక్కన Kau
బయట భక్త మహాశయులకు విజ్ఞప్తి, రేపు మధ్యాహ్నం 12:30కి అన్నదాన కార్యక్రమం జరుగును. కావున అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. సభ్యులకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ఉదయాన్నే ఒకేసారి అంతా రెండు వస్తాయి. భక్తులకు విజ్ఞప్తి, ప్రసాదం తీసుకున్న భక్తులందరూ ప్లేట్లన్నీ ఆ బులుగు డ్రమ్ములో వేయాల్సిందిగా కోరుచున్నాము. పెట్టేవాళ్ళు ప్రసాదాలు ఎక్కువ పెట్టమాకండి, తినేవాళ్ళు లావ్ అయిపోతారు. కొంచెం కొంచెం పెట్టండి. అది ఎక్కువ తినేది వినాయకుడు స్వామికి కాబట్టి. ఉభయం ఇచ్చి ఉభయదాతలు ముందే చెప్పాలి. గురుగారు వాడు కనిపిట్లా? అందరూ ఉండి ప్రసాదాలు ప్రశాంతంగా తినండి, నిదానంగా. కావాలంటే మళ్ళీ ఒక రౌండ్ రండి. ప్లేయర్ బకెట్ ఏందో పవన్ ఏందో వెనకెత్తుకుపోతున్నాడు. ఎక్కడికి రా. ఓకే ఓకే అమ్మా, ప్లేట్లు దవర్లు ఏమైనా ఉంటే మీరే జాగ్రత్తగా అక్కడి నుంచి దూరంగా ఉండి చూస్తుండండి. అయిపోయిన తర్వాత ఎత్తుకుపోండి. ప్రసాదాలు తీసుకోమో. అబ్బా కొడుకులు కింద దిగండియా, ప్రసాదాలు తీసుకుపోండియా. స్వామి బండి దిగేదట్లేదా? చిన్న ప్లేట్లు ఎక్కడంటే అక్కడ వేయొద్దు. ఆ పక్కన డ్రమ్ ఉంది, ఆ పక్కనే వాటర్ ఉంది, వెనక పక్క వాటర్ ఉన్నాయి, చూసుకోండి. ముద్దు ఏందో అటు పక్క సైలెంట్గా ఏదో వేస్తున్నట్టున్నాడు.